ఇక్కడ గడ్డ అయితే ఆపరేషన్ చేయించినాం. ఎవరికైనా పండుకొని లేవకపోయేది అసలే. 22 రోజులు ముఖమే కడుక్కోలేని మానేసి 20 ఏళ్ళ కానీ అది లోపల ఉంటుంది కదా. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఆల్రెడీ 1 టైం యూస్ చేశారండి. సో తనకి చేంజెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. పేషెంట్ అయితే ఇక్కడ ఉన్నారు. సో మనం స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఎలా గుర్తించారు, మరి ఇక్కడ ఫస్ట్ మంత్లోనే ఎలాంటి మార్పు జరిగింది అనేది పేషెంట్తో పాటు వాళ్ళ బంధువు అయితే ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు మేడం? సరోజన. ఎక్కడి నుంచి వస్తున్నారు? హన్మకొండ నుంచి. హన్మకొండ. పేషెంట్ ఎవరండి? కే శ్రీనివాస్. కే శ్రీనివాస్. ఏమవుతారు మేడం మీకు? భర్త. ఏం క్యాన్సర్ అండి సార్ది? థైరాయిడ్ క్యాన్సర్. ముందే థైరాయిడ్ ఉందా అండి? ఇప్పుడు 5 సంవత్సరాల కింద 6 సంవత్సరాల కింద థైరాయిడ్ ఇక్కడ తెలిసింది, గడ్డ వచ్చి ఆపరేషన్ చేసిండ్రు లక్కడికప్పుడులో. చేసి అమెరికా మందు తాగిస్తామని తాగిచ్చిండ్రు. తాగించినాక 10 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చిండ్రు. కానీ మాకు 6 సంవత్సరాలకే మళ్ళీ గొంతులు అయిందని చెప్పిండ్రు. గడ్డ వచ్చింది, చిన్న గడ్డ. వాళ్ళకి తెలిసింది ఇక్కడ మంచిగా అవుతుందని ఎవరు చెప్పిండ్రంట. ఇడికి తీసుకుపోదాం 20,000 కదా అని ఇడికి తీసుకొని వచ్చినాం 2 నెలల కింద. అదివరకు పండుకొని లేవకపోయేది అసలే, లావట్టుడే. ఈ స్టాండ్ కూడా పట్టుకొని నడవకపోయేది. కొంచెం కొంచెం వాడుతుంటే 15 రోజులకు ఈ స్టాండ్ పట్టుకొని నడిచిండు బాత్రూమ్. ఇప్పుడు కూడా ఇక నన్ను ఏం లేపుతలేడు. ఆయన ఒక్కడే లేచిపోతాడు, వస్తాడు, స్నానం చేసుకుంటాడు. ఇది వాడమ్మా 15 రోజులు వాడితే కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పాను. థైరాయిడ్కి సంబంధించి, థైరాయిడ్ క్యాన్సర్ కదా, అసలు ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏ ప్రాబ్లం రావడంతో మీకు హాస్పిటల్కి వెళ్ళారు మీరు? మేము ఇక్కడ గడ్డ అయితే ఆపరేషన్ చేయించినాము. చేయించినాక నిమ్స్ హాస్పిటల్లో మందు తాగి అన్నారు. ఆడ 3 సార్లు తాగిచ్చిన. 10 సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పిండ్రు నిమ్స్లో. అని మేము కూడా ఎక్కువ మందులు అవి వాళ్ళు చెప్పిన మందులే ఎప్పటికీ వాడతాను. థైరాయిడ్ గోళీలు, కాల్షియం గోళీలు వాడతాను. అది కాదండి, ఇక్కడ ఓన్లీ గడ్డ మాత్రమే వచ్చిందా, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఏం రాలేదు, నొప్పి కూడా లేదు. మేమే గడ్డ అయిందా మంచిది కాదని వచ్చినాం. ఓకే, మంచిది కాదు ఇంకా చూపిద్దాం ఒకసారి అని వచ్చినాం. వస్తే వాళ్ళు టెస్ట్ చేసి క్యాన్సర్ గడ్డ అన్నారు. అంటే తీపిచ్చినాం. క్యాన్సర్ ఇంతకుముందు ఎవరికైనా ఉందండి? మా ఇంట్లో అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఎవరికి లేదు. ఇది రావడానికి కారణాలు ఏమైనా చెప్పారా డాక్టర్? నాకు తెలిసి అయితే ఈయనప్పుడు నా పెళ్లి కాకముందు నుంచే అవి పాన్ తింటుండే అండి. పాన్ తింటుండే, మందు తాగుతుండే. అవి వద్దని నేను అన్నా కానీ పెట్టుకునేవాడు కొన్ని రోజులు. మానేసి 20 ఏళ్ళ కానీ అది లోపల ఉంటుంది కదా, దాని వల్లనే కావచ్చు అని అనుకుంటాను. హాస్పిటల్ గురించి ఎవరు చెప్పారండి? మా అల్లుడు. మీ అల్లుడు చెప్పారు. ఎలా తెలిసిందండి ఆయనకి? ఆయన వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండట, మళ్ళీ ఒకసారి టీవీలో తిన్నాడట. ఓకే, యూట్యూబ్ లో చూసి ఉంటారు. మార్పు అనేది మీకు మార్పు వచ్చింది. ఈ నొప్పి కూడా కొంచెం తగ్గింది. చెయ్యి అసలు ఇట్లా లేవకపోయేది, బాగానే వచ్చేది. పండ్లు దోమకోరకపోయేది బ్రష్ పట్టుకొని. మంచిగానే వస్తాం కానీ ఇంకా కొంచెం తక్కువ ఉంది, బలం వచ్చేసింది బాడీలో మాత్రం. ఇప్పుడు మీకు దీని గురించి అర్థమైంది, మార్పు మంచిగానే ఉంది కాబట్టి కంటిన్యూ చేయండి. ఓకేనా? 1 నెల కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మిగతాయి కూడా 15 రోజులు అయింది. కంప్లీట్ చేసుకున్నాక మీకు ఒక రిపోర్ట్ వస్తుంది కదా, ఆ రిపోర్ట్ని బట్టి సార్కి అసలు ఎంత వరకు తగ్గింది అనేది అందులో ఇంకా బాగా మనకు తెలుస్తుంది. ఓకేనండి, సరే అండి, మంచి జరిగాక మళ్ళీ ఒక వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ.